రాధ తన చిన్న కుటుంబంలో తన భర్త అరుణ్, అత్త శాంతి మరియు మామ రఘుతో కలిసి ఉండేది. రాధ చాలా అందంగా ఉండటం మాత్రమే కాదు, అన్ని మంచి లక్షణాలు కూడా కలిగిన అమ్మాయి. కాని అంటారు కదా, 5 వేళ్లు ఒకే పొడవులో ఉండవు అని. అలాంటి సంగతే రాధ విషయంలోనూ ఒకటుంది. తను చాలా అందమైనది, ఇంకా ఏ లోటు లేని అమ్మాయి అయినప్పటికీ కూడా తనకి కాస్త మొండితనం ఎక్కువ. ఒకరోజు రాధ వంటగదిలో వంట చేస్తుండగా తన ఫ్రెండ్ రేణు కాల్ చేస్తుంది. ఇంకేంటి రేణు, నీ హనీమూన్ ఎలా జరిగింది? రాధ, నిజంగా అద్భుతంగా సాగింది తెలుసా. మేము కొండ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ నేచర్ అదంతా ఎంత బాగుందో. నిజంగా మన ప్రతిరోజు జీవితానికి దానికి అసలు సంబంధమే లేదు తెలుసా. నువ్వు కాని ఒక్కసారి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళావనుకో, ఇంకక్కడే ఉండిపోతాలే. వావ్, చాలా మంచి విషయం రేణు. నిజం చెప్తున్నాను రాధా, నువ్వు కూడా అరుణ్ గారిని ఎలాగైనా ఒప్పించి ఒక్కసారైనా అక్కడికి వెళ్ళు. అక్కడ ఫుడ్ని ఒక్కసారి టేస్ట్ చేయి. రేణు కొండ ప్రాంతాల గురించి చాలా విషయాలు చెప్పింది. ఇప్పుడు రాధకి కూడా అక్కడికి వెళ్లాలని ఆశ కలిగింది. కొద్దిసేపటి తర్వాత రేణు కాల్ కట్ చేస్తుంది. వెంటనే రాధ తన అత్తగారితో కలిసి టీ తాగుతూ ఈ విషయం గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. అత్తమ్మా, నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనమంతా కలిసి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా? నేనెప్పుడూ సిద్ధమే. ఏదైనా దేవస్థానం అయితే మరీ బాగుంటుంది. అత్తయ్య, ఈసారి దేవస్థానం కాదు, కొండల ప్రాంతాలకి వెళ్లాలనిపిస్తోంది. మనం ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాం కదా, ఇదే టీని మనం కొండల దగ్గర ప్రకృతిని చూస్తూ తాగితే ఎంత అందంగా ఉంటుందో కదా. అక్కడ మనకు ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతిలో మనకు ఉల్లాసంగా మారిపోతుంది. మీరు మావయ్య గారిని ఒప్పించండి అత్తయ్య. నేను ఎలాగోలా అరుణ్ గారిని ఒప్పిస్తాను. మనం ఒక్కసారైనా మన కోరికలు తీరేలాగా ఒక్క ట్రిప్ అయినా ప్లాన్ చేయాలి అనిపిస్తోంది నాకు. నువ్వు చెప్పింది నిజమే రాధా. ఓ పని చేద్దాం. ఈ సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చినప్పుడు వాళ్లతో ఈ విషయం గురించి మనం మాట్లాడుదాం. ఇలా ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యాక అరుణ్ ఇంకా రఘు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే స్నాక్ టేబుల్ దగ్గర శాంతి ఇంకా రాధ ఒకరిని ఒకరు చూసుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీరే మొదలు పెట్టండి. నేను మొదలు పెడితే తప్పుగా అనిపించొచ్చు, అందుకని మీరే చెప్పడం స్టార్ట్ చేయండి అత్తయ్య. అయ్యో, నేను మాట్లాడడం మొదలు పెట్టాననుకో, మీ మామగారు ఏమంటారో తెలుసా? ముసలవుతున్న కొద్దీ నీకింకా చలాకీతనం పోనట్టుంది అని, టూర్లు అవి ఇవి అంటున్నావు అంటారు. ఇంతలో నువ్వు మొదలు పెట్టావనుకో, నేను నీ వెనక నిలబడతానమ్మా. వాళ్ళిద్దరి గుసగుసలు చూసి అరుణ్ ఆశ్చర్యంగా వాళ్ళని చూసి లాడుగుతాడు. ఏ అమ్మా రాధా, ఏంటి మీ ఇద్దరు గుసగుసలు? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదే అరుణ్, మేమనుకుంటున్నాము మనమంతా కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా అని. మనం మొత్తం కుటుంబం కలిసి బయటికి వెళ్లి చాలా రోజులైంది కదా, బావుంటుందేమో కదా. నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి ఆలోచన రాధా. మన ఫ్యామిలీ అంతా కలిసి కాలం గడిపి చాలా రోజులు అవుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కుటుంబంతో పాటు కాలక్షేపం కూడా అవుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ నీకు తెలుసుగా, నాకు ఆఫీస్లో లీవ్ దొరకడం కష్టమే. ఒకసారి ప్రయత్నం చేసి చూడారు. నేను కూడా చూసి సెలవు తీసుకుంటాను. అవునండి, నాకు చాలా కాలంగా కొండల దగ్గరికి వెళ్లాలన్న కోరిక ఉంది. ఇలా ఇంట్లో వాళ్ళందరి ప్రెషర్ని చూసి అరుణ్ చివరికి ఆఫీస్లో లీవ్ కోసమని అప్లై చేస్తాడు. కానీ అతనికి లీవ్ దొరకనే దొరకదు. అతని లీవ్స్ ని రిజెక్ట్ చేసేస్తారు. ఇది చూసిన అరుణ్ చాలా బాధపడతాడు. ఆ బాధని ముఖంలోనే చూపిస్తూ చాలా దిగులుగా ఇంటికి వస్తాడు. అతని దిగాలుగా ఉన్న ముఖాన్ని చూసి శాంతి ఇంకా రాధ ఇద్దరూ కూడా అతని దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు. ఏమయ్యింది బాబు, ఇంత నీరసంగా ఎందుకున్నావు? అవును అరుణ్ గారు, మీ ముఖం చాలా దిగులుగా ఉంది. ఏదైనా జరిగిందా? నిజం చెప్పాలంటే నేను లీవ్ కోసం అప్లై చేశాను, కానీ నా లీవ్ క్యాన్సిల్ అయింది. ఆఫీస్లో మేనేజర్తో మాట్లాడినప్పుడు ఆయన నన్ను గట్టిగానే తిట్టారు. ఇప్పుడు వర్క్ ఎక్కువగా ఉంది, సెలవులు అడిగితే పర్మనెంట్ గా ఇంటికి పంపిస్తారంట. అరుణ్ మాటలు విన్న రాధ చాలా బాధపడుతుంది. ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతుంది. కాలం గడుస్తున్న కొద్దీ తను ఒంటరిగా ఉండటం మొదలు పెడుతుంది. ఇది చూసిన శాంతి బాధపడుతూ తన కొడుకు అరుణ్ కి ఇంకా భర్తతో ఇలా అంటుంది. అరుణ్, ఇప్పటికి 15 రోజులయ్యింది కదా, ఇంకా మీ ఆఫీసులో పని తగ్గకపోతే ఎలా చెప్పు? నువ్వు చూస్తున్నావుగా రాధ ఎంతగా బాధపడుతుందో. కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా బయటికి వెళ్ళాలి బాబు. అమ్మా, మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది, కానీ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాకు ఆఫీస్లో సెలవు దొరకడం లేదంటే దానికి అర్థం పనొత్తిడి ఎక్కువగా ఉందని.
నాకు కూడా చాలా ఇష్టం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం. కానీ పని చేయకపోతే మన కుటుంబం ఎలా గడుస్తుంది? ఎలాగైతే నాకు మన ఫ్యామిలీ ముఖ్యమో అలాగే నాకు నా పని కూడా ముఖ్యం అమ్మా. అరుణ్ మాటలు విన్న రాధ తన గదిలో నుంచి హాల్లోకి వచ్చి అరుణ్ మాట్లాడిన దానికి సమాధానం చెప్తుంది. నాకు తెలుసు పని కూడా చాలా ముఖ్యమని, కానీ అదే సమయంలో కుటుంబంతో ఉండటం కూడా అంతే ముఖ్యం కదా. నువ్వు 15 రోజుల కిందటే సెలవు కోసం అప్లై చేశావు, నేను కాదన్ను. కానీ 15 రోజులైతే గడిచింది కదా, ఎంతో కొంత పనైతే తగ్గే ఉంటుంది కదా. మళ్ళీ ఒకసారి నువ్వు లీవ్ కోసం అప్లై చేసి చూడు. భార్య మాటలు విని అరుణ్ కొంచెం కోపంగా ముఖం పెట్టేస్తాడు. మరుసటి రోజు మళ్లీ ఆఫీస్కెళ్లి సెలవు కోసం అడగాలి అనుకుంటాడు. కాని ఈసారి సెలవు అడక్కముందే అతని బాస్ అతన్ని పిలుస్తాడు. మనం డెహ్రాడూన్ లో ఒక కొత్త క్లయింట్ తో పని చేయబోతున్నాం. వాళ్ళతో మనకు సంబంధాలు బాగుండాలి కాబట్టి నేను డెహ్రాడూన్ కి ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తున్నాను. నువ్వు నీ ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి. ఈసారి అరుణ్ సెలవులు అడక్కముందే అరుణ్ కి కొండ ప్రాంతానికి వెళ్లే అవకాశం దొరికేసింది. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది? ఆనందంతో అరుణ్ ఫాస్ట్ గా ఇంటికి వచ్చి అందరితోనూ ఇలా అంటూ ఉంటాడు. అమ్మా నాన్న రాధా, ఇప్పుడు మీరు మీ బ్యాగులు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే మనం ఇంకిక్కడ ఉండం. ఇక్కడ ఉండుము అంటే ఏంటర్థం? ఏం జరిగింది అరుణ్? అంతా బాగానే ఉంది కదా. మీకు కొండలంటే బాగా ఇష్టంగా, అయితే మనం ఇకపై కొండల మధ్యలోనే ఉండబోతున్నాం. ఇక అక్కడే తింటాము, అక్కడే ఉంటాం కూడా హాయిగా. అరుణ్ మాటలు కొంచెం ఆశ్చర్యంగా ఉండటంతో అందరూ కాస్త షాక్ లో ఉంటారు. అయితే తర్వాత అరుణ్ వాళ్లకి జరిగిన విషయం అంతా కూడా వివరంగా చెప్పేస్తాడు. వినగానే అందరూ చాలా సంతోషపడిపోతారు. అంతా సంబరంగా తన లగేజ్ అంతా సిద్ధం చేసుకుంటారు. మరుసటి రోజే వాళ్లు డెహ్రాడూన్ కి బయలుదేరతారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత అందరూ డెహ్రాడూన్ లో ఒక పెద్ద రిసార్ట్ లో దిగుతారు. అయ్యో అత్తయ్య, ఇదేంటి? నిజంగా ఈ ఇల్లు టీవీలో వచ్చే రిసార్ట్ లానే ఉంది. ఎంత బాగుందో చూడండి. ఈ విండో దగ్గర నుంచి చూసారా? పక్కనే ఉన్న ఆ కొండల అందాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మన ఇద్దరి కల నిజం కాబోతుంది. ఇలా కొండల మధ్య కూర్చొని బోన్ ఫైర్ వెలిగించుకొని అందరితో కలిసి భోజనం చేయాలన్న కల ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం తల్లి. అమ్మా, మీరు మీ కలల్ని నిజం చేసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మనం కాస్త రిలాక్స్ అవుదాం, ఎందుకంటే రేపు నాకు ఒక మీటింగ్ ఉంది. అరుణ్ మాటలు విన్న తర్వాత అందరూ కలిసి భోజనం చేసి వాళ్ల గదుల్లోకి వెళ్లి పడుకుంటారు. మరుసటి రోజు అరుణ్ తన ఆఫీస్ మీటింగ్ కని వెళ్లిపోతాడు. అదే సమయంలో రఘు, రాధ ఇంకా శాంతి ముగ్గురూ కూడా కొండ ప్రదేశాన్ని చూద్దామని చెప్పి కార్లో బయటికి వెళ్తారు. అలా వెళ్తూ ఒక అందమైన ప్రదేశం దగ్గర కొండ పక్కన దిగుతారు. అరుణ్ గారు, అరుణ్ గారు, చూడండి ఎంత గట్టిగా రీసౌండ్ వస్తుందో. అత్తయ్య, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు మావయ్య గారి పేరుని గట్టిగా పిలవండి. ఏంటమ్మా నువ్వు అనే మాటలు? నేను నా భర్త పేరు ఎలా చెప్తాను? నీకైతే తెలుసు కదా, మా ఇంటి ఆనవాయితీ ప్రకారం భర్తల పేర్లు అలా చెప్పకూడదు అని. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. ఇక్కడి వరకు ట్రిప్ కి రావచ్చు కానీ భర్త పేరు చెప్పకూడదా? అయ్యో అత్తయ్య, మావయ్య ఈవిడ ఎలాగో చెప్పేలా లేదు. మీరైనా కనీసం అత్తయ్య గారి పేరుని గట్టిగా చెప్పండి చూద్దాం. రాధ చెప్పిన మాట విని రఘు నవ్వుకుంటూ తన భార్య పేరును గట్టిగా పిలుస్తాడు. వాళ్ల మాటల సౌండ్ కొండల్లో రీసౌండ్ వస్తుంది. కొద్దిసేపు అలా కొండల్లో సంతోషంగా గడిపాక సన్సెట్ అవుతుంది. సూర్యుడు మెల్లగా వెళ్లిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సీనరీ చూడటం చాలా తక్కువగా అవుతుంది. ఇక్కడే కూర్చొని ప్రకృతిని చూస్తూ ఎప్పటికైనా గడిపేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మావయ్య, మీరు చెప్పింది నిజం. నాకు కూడా ఇక్కడే టెంట్ వేసుకుని కూర్చుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఏమంటారు? మరి మనం భోజనం తీసుకొచ్చిన ఆ ఫుడ్ బ్యాగ్ ని ఎక్కడ పెట్టాము? ఇంకెక్కడో ఎందుకుంటాయి అత్తయ్య? చూడండి, మీ వెనకాలనే ఉన్నాయి అక్కడ. అయితే సరే, మనం ఇక్కడే ఒక బాన్ ఫైర్ వేయాలి. ఇక్కడే కొండల మధ్య కూర్చొని మనం భోజనం చేద్దాం. చాలా బాగుంటుంది కదా. శాంతి మాట విని రాధ ఇంకా రఘు ఇద్దరూ సరే అంటారు. తర్వాత అక్కడే కొన్ని చెక్క ముక్కల్ని జమ చేసి బోన్ ఫైర్ వేస్తారు. కొండల మధ్యలో హాయిగా కూర్చొని మంట దగ్గర ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అయితే అప్పుడు అక్కడ కొన్ని అడవి జంతువులు అరుపులు వినిపించటం మొదలవుతుంది. ఆ శబ్దాలను విన్న రాధ మరియు మిగతా వాళ్లంతా కూడా ఒక్కసారిగా చాలా భయపడతారు. ఓరి దేవుడో, ఇక్కడేవో అడవి జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయే. అత్తయ్య, టైం వేస్ట్ చేయకుండా మనం వెంటనే రిసార్ట్ కి తిరిగి వెళ్లిపోవటం చాలా మంచిదనిపిస్తుంది. లేదంటే ఈ అడవి జంతువులు వచ్చి మన మీద దాడి చేసేస్తాయేమో. నువ్వు చెప్పేది నిజమే రాదా. శాంతి, వేగంగా బ్యాగ్ తీసుకో, మనం కారులో కూర్చోవాలి.
అందరూ అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే త్వరగా తమ తమ సామాను తీసుకుని కారులో కూర్చుంటారు. అయితే అప్పుడే ఒక తోడేలు రోడ్డు మీదకు వచ్చి వాళ్ల కారు మీద దాడి చేస్తుంది. కాని రఘు వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ సేఫ్గా రిసార్ట్ వైపు వెళ్లిపోతాడు. తర్వాత రిసార్ట్కు చేరుకున్నప్పుడు రాత్రి సమయంలో చలి చాలా ఎక్కువగా అయిపోతుంది. పగటి సమయంలో వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో రాత్రిపూట అంతకంటే ఇంకా చాలా చలి ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అత్తయ్య, నాకసలు అర్థమే కావట్లేదు. పగలంతా ఎంత మజాగా అనిపించిందో రాత్రికి మాత్రం అంతకంటే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇంకపై నేనెప్పుడు కూడా కొండల్లో ఉండాలనే ఆలోచన కూడా చేయను. అరుణ్ గారు రానియండి, రాగానే వెంటనే రేపటికి టికెట్స్ బుక్ చేయించేసి మనం ఇంటికి వెళ్లిపోదాము. కొద్దిసేపటికి అరుణ్ రిసార్ట్కి వస్తాడు. అప్పుడు రాధ తన మాటలన్నీ కూడా చెప్పి వెంటనే ఇంటికి వెళ్లిపోదాము అంటుంది. దీంతో అరుణ్కి చాలా కోపం వచ్చి, నీకు అర్థమవుతుందో లేదో, ఒకసారి నువ్వు కొండలకు వెళ్దామంటావు, మళ్ళీ అదే నువ్వు ఇంటికి తిరిగి వెళ్దాం అంటావు. నాకు ట్రాన్స్ఫర్ ఇక్కడికే అయ్యింది, ఇప్పుడు మనం ఇక్కడే ఉండాలి, మీ అందరూ ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. అరుణ్ మాటలు విని అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ కొద్ది రోజుల్లోనే వాళ్ళక్కడ ఉండటానికి అడ్జస్ట్ అవుతారు. ఈ విధంగా రాధ మరియు శాంతి కలలపై నిర్మించిన కొండల జీవితం ఇలా కొనసాగుతూ ఉంటుంది. కిషన్పూర్ అనే ఒక ఊరిలో సురేంద్ర తన భార్య సంతోషి ఇంకా అతని కవల పిల్లలు నేహ, ఈషాతో కలిసి జీవిస్తూ ఉంటాడు. సురేంద్ర ఒక నిరుపేద వ్యక్తి. వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఇంటిని నడిపిస్తూ ఉన్నాడు. అతని 2 కూతుర్లు ఇప్పుడు పెళ్లి వయసుకి వచ్చారు. అందుకే సురేంద్రని ఆ పెళ్లి విషయం చాలా ఆందోళన పెడుతూ ఉంటుంది. ఏంటి సంగతి సురేంద్ర అన్న, చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు? ఇంకేముంటది మోహన్, నా 2 కూతుర్లు పెళ్లిడికి వచ్చారు, కానీ ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకటమే చాలా కష్టమైపోతుంది కదా. నేను కూడా నా 2 కూతుర్లకి సంబంధాలు వెతుకుతున్నాను. నేను నా 2 కూతుర్లకి ఒకే ఇంటికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏ గొడవలు వచ్చినా ఇద్దరు కలిసిమెలిసి చూసుకుంటారు కదా అని. ఈ ఆలోచన కూడా చాలా బాగుంది సురేంద్ర అన్న. నిజానికి అలాంటి సంబంధమే నాకు ఒకటి తెలుసు. మా చుట్టాలలో ఒకరికి ఇలానే 2 కొడుకులున్నారు. వాళ్ళు కూడా నీలాగనే ఒకే ఇంటికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళతో నీ సంబంధం గురించి ఏమైనా మాట్లాడమంటావా? తప్పకుండా మోహన్, ఆ కుటుంబం మంచిదే అని నీకు తెలుసంటే వచ్చే వారమే వాళ్ళ పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. ఈ విధంగా మోహన్ సురేంద్ర కూతుళ్ళకి ఒక మంచి సంబంధాన్ని చెప్తాడు. మరుసటి వారమే అబ్బాయి తరపు వాళ్ళు సురేంద్ర ఇంటికి వస్తారు. అన్నయ్య గారు, మాకు మీ 2 కూతుర్లు బాగా నచ్చారు. మాకైతే ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం. మీరు సరే అంటే మనం నిశ్చితార్థం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేద్దాం. వచ్చే నెలలో ముహూర్తాలు కూడా బాగున్నాయి కాబట్టి ఆ నెలలో పెళ్లి తారీఖు పెట్టేసుకుందాం. అలా ఆ 2 కూతుళ్లకు నిశ్చితార్థం వచ్చే నెల ముహూర్తానికి నిశ్చయమవుతుంది. వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి మీద చాలా ఆశలు, ఆలోచనలు ఉంటాయి. అందుకే ప్రతిరోజు వాళ్ళిద్దరూ పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈషా, నాకు మన నిశ్చితార్థానికి అందమైన లెహంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ మన దగ్గర లెహంగా కొనుక్కునేంత డబ్బు లేదు కదా. నాకు తెలిసి మనం అందుకే చీరలు కట్టుకొనే నిశ్చితార్థం చేసుకోవాల్సి వస్తుందనుకుంటా. నిజం చెప్పావు నేహ, మన దగ్గర కూడా డబ్బుంటే మనం కూడా చాలా అందంగా తయారయ్యే వాళ్ళం. నా స్నేహితురాలు సునైనా అయితే తన పెళ్లికి ఎంత అందమైన లెహంగా వేసుకుందో తెలుసా. నాకు కూడా అలాంటి లెహంగా వేసుకోవాలని చాలా ఆశగా ఉంది. నువ్వు ఏమీ అనుకోను అంటే నీకొక మాట చెప్పనా? నీ మాటలకి కొత్తగా నేనేమనుకుంటాను చెప్పు. ఏంటో విషయం చెప్పు. సునైనా నీకు చాలా మంచి స్నేహితురాలు కదా. తన పెళ్లి లెహంగాని అడిగి నువ్వు వేసుకోవచ్చు కదా. నువ్వు చెప్పిన మాట బానే ఉంది, కానీ నాకొకటి అర్థం కావట్లేదు. తన లెహంగాని తను నాకు వేసుకోవడానికి ఇస్తుందో లేదో అని. అయినా సరే ఒకసారి అడిగైతే చూస్తాను. తన లెహంగా చాలా కాస్ట్లీది. ఒకవేళ నేను నా 6 నెలల జీతాన్ని పెట్టినా అంత ఖరీదైన లెహంగాని కొనలేను. అది చాలా అందంగా ఉంటుంది. కానీ నాకు ఇంకొక విషయం కూడా నచ్చట్లేదు. నేను నా స్నేహితురాలు సునైనా లెహంగాని వేసుకుంటే నువ్వు చీర కట్టుకొని ఉంటావా పెళ్లిలో? అరే ఈషా, మరేం పర్వాలేదు. ఒకవేళ నీకు సునైనా తన లెహంగాని ఇచ్చిందనుకో, నేను కూడా నా స్నేహితురాలది ఎవరిదైనా అడగటానికి ట్రై చేస్తాను. సరే అయితే నేను సునైనా వాళ్ళ ఇంటికి వెళ్తాను. అప్పుడు ఈషా తన స్నేహితురాలైన సునైనాని లెహంగా అడగటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అరే ఈషా, చాలా రోజులకి కనిపించావు. నా పెళ్లి తర్వాత నిన్ను చూడడం ఇదే తెలుసా? అవును సునైనా,
వచ్చే నెల నాది ఇంకా నేహాది పెళ్లి ఉంది, అది చెప్పడానికనే వచ్చాను. అరే చాలా మంచి విషయం చెప్పావు. సరే రా కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి టీ తీసుకుని వస్తాను. వద్దు వద్దు సునైనా, టిఫిన్లేమీ వద్దు, కానీ అసలు నీ దగ్గర నుంచి చిన్న సహాయం కోసం వచ్చాను. అదే నీకు చెప్పాను కదా, వచ్చే నెలలో నాది ఇంకా నేహాది పెళ్ళుందని. కానీ మా దగ్గర నిశ్చితార్థానికి వేసుకోవటానికి మంచి లెహంగానే లేదు సునైనా, ఇద్దరి కోసం కొనేంత డబ్బు కూడా లేదు. చూడు ఈషా, ఇదివరకైతే నేను సాయం చెయ్యలేను, కానీ నేను నా పెళ్లికి వేసుకున్న లెహంగా ఉంది కదా, అది తీసుకుని వెళ్ళు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అది వేసుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి నా లెహంగా తీసుకుని వస్తాను. సునైనా తన పెళ్లికి వేసుకున్న లెహంగాని తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంతలో సునైనా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి చూస్తుంది. నమస్తే ఆంటీ గారు. నమస్తే తల్లి, నమస్తే. ఏంటమ్మా చాలా రోజుల తరువాత వచ్చినట్టున్నావు? అరే అమ్మా, తన పెళ్లి ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది. వచ్చే నెల ఈషా ఇంకా నేహాల పెళ్లి ఉందంట. ఇదిగో ఈషా నా పెళ్లి లెహంగా. చాలా చాలా థ్యాంక్స్ సునైనా నీకు. అరే తల్లి సునైనా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ పెళ్లి లెహంగాని ఈషాకి ఎందుకు ఇస్తున్నావు? అంటే మమ్మీ, ఈషా దగ్గర తన పెళ్లికి వేసుకోవడానికి లెహంగా లేదు, అందుకే నా లెహంగా తీసుకువెళ్ళమని చెప్పాను. ఎలానో అది నా బీరువాలో పడుంటుంది అంతేగా. తల్లి సునైనా, అలా పెళ్లి లెహంగాని ఇంకొకరికి వేసుకోవడానికి ఇవ్వరు. అది మంచి శకునం కాదు. ఎవరి పెళ్లికి వాళ్ళు కొత్త లెహంగానే వేసుకోవాలి. సారీ ఈషా, అలా వేసుకోవడానికి అవ్వదు. నువ్వు నీ పెళ్లికి ఒక కొత్త లెహంగాని కొనుక్కోవాలి. అయ్యో, అలా ఏం ఉండదమ్మా, నువ్వేమీ అలా ఆలోచించుకు. నేను ఒకసారి చెప్పాను కదా అలా వేసుకోకూడదు అని. వెళ్ళి ఆ లెహంగాని నీ రూంలో పెట్టురా. తన తల్లి మాట విన్న సునైనా ఆ లెహంగాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఈషా కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో తన రుమాలు తను లోపలే వదిలేసిందని చూసుకుని వెంటనే లోపలికి వెళ్తుంది. అరే, నా రుమాలు లోపలే ఉండిపోయినట్టు ఉంది. సరే, ఇప్పుడే వెళ్ళి దాన్ని తెచ్చుకుంటాను. రుమాలు తెచ్చుకుందామని ఈషా లోపలికి వెళ్లేసరికి సునైనా తల్లి తన మీద ఏదో గట్టిగా అరుస్తూ ఉంటుంది. దొంగచాటుగా ఆ మాటలన్నీ ఈషా వింటూ ఉంటుంది. నీకు బుర్రకాని పని చేయట్లేదా ఏంటి? అది ఎంత ఖరీదైన లెహంగా. ఆ పేదవాళ్ళు ఒక సంవత్సరం అంతా సంపాదించిన డబ్బుతో కూడా దాన్ని కొనలేరు. అలాంటిది నువ్వు ఇది తనకి వేసుకోవడానికి ఇస్తానని అంటున్నావు. ఇది కానీ తను పాడు చేస్తే బాగు చేయడానికి కూడా అవ్వదు. అలా వాళ్ళు మాట్లాడుకోవడం చూసిన ఈషాకి చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే ఇంకా ఏమీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి చేరుకున్న ఈషా బాధగా ఉండటం నేహ గమనిస్తుంది. ఏమైంది ఈషా? నువ్వు సునైనా దగ్గరికి లెహంగా తెచ్చుకుంటానని వెళ్ళావు కదా, ఇలా దిగులుగా ఎందుకున్నావు? సునైనా నీకు లెహంగా ఇవ్వను అని చెప్పిందా ఏంటి? అలా ఏం కాదు నేహ, సునైనా నాకు లెహంగా ఇవ్వబోతోంది. ఇంతలో ఆంటీ అక్కడికి వచ్చారు. నిశ్చితార్థం రోజున అలా పాత లెహంగా వేసుకోకూడదు, అది శుభం కాదు అని చెప్పారు. అందుకే ఇప్పుడు లెహంగా కోసమే ఆలోచిస్తున్నాను. అరే వదిలేలే ఈషా, ఏం పర్లేదు. మన రాతలో లెహంగా వేసుకోవాలని లేదనుకుంటా. సర్లే, లెహంగా సంగతి వదిలేస్తే మనకి చేయడానికి ఇంకా చాలా పనులున్నాయి. ఇప్పుడు బజార్కి వెళ్ళి మిగతా సామాన్లన్నీ కొని తెచ్చుకుందాం. ఈరోజు మన ఊర్లో జాతర జరుగుతోంది, అన్నీ తక్కువకి దొరుకుతాయి కదా. బజారుకి వెళ్లే బదులు జాతరకి వెళ్తే అన్నీ కొనుక్కోవచ్చు మంచి ధరకి. అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు మిగిలిన సామాన్లు కొనుక్కోవటానికి జాతరకి వెళ్తారు. జాతరలో చాలా అందమైన వస్తువులు అలంకరించి ఉంటాయి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కోసం గాజులు, మెడలోకి హారాలు ఇంకా చాలా కొనుక్కుంటారు. ఇంతలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ అవ్వడం ఇద్దరూ వింటారు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఊరు జాతర మొదలై 3 రోజులు అవుతుంది. అందు కారణంగా వంట పోటీలు ఇంకా పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. మొదటి 3 విజేతలకు మంచి మంచి బహుమతులు కూడా ఉన్నాయి. ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొవాలనుకుంటే అక్కడ కౌంటర్ నెంబర్ 2 ఇంకా 3కి వెళ్ళి మీ పేర్లు ఇవ్వండి. అదే ఈషా, మన ఇద్దరం కూడా మన పేర్లు ఇద్దాం. నేను వంటలు చాలా బాగా చేస్తాను, అలానే నువ్వు పెయింటింగ్స్ చాలా బాగా వేస్తావు. ఒకవేళ మన ఇద్దరిలో ఒకరైనా పోటీలో గెలిచామంటే ఎవరికి తెలుసు, మనకి మంచి బహుమతి వస్తుందేమో. దాంతో మన నిశ్చితార్థం ఖర్చు కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు చెప్తుంది కూడా నిజమే, వెళ్దాం పదా. అప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు వెంటనే పోటీకి వాళ్ళ పేర్లని ఇస్తారు.
కొద్దిసేపట్లోనే పోటీ మొదలవుతుంది. ఈషా ఆ పోటీలో ఒక అందమైన చిత్రాన్ని గీసి తయారు చేస్తుంది. అలానే నేహ ఏమో జడ్జ్ల కోసం మంచి మంచి వంటకాలను తయారు చేసి రెడీగా పెడుతుంది. మీ అందరి సమయం ఇంక ముగిసింది. పెయింటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వాళ్ళ చిత్రాలు ఇక్కడికి తీసుకొని రండి. నిజానికి అందరు పార్టిసిపెంట్ చాలా చాలా మంచి మంచి చిత్రాలు గీశారు. కానీ వాటన్నిటిలో ఈషా గారు తయారు చేసిన ఈ చిత్రం ఇంకా బాగుంది. అందుకే ఈ పోటీలో మొదటి విజేత ఈషానే. ఈషా గారు పూర్తిగా 1,00,000 రూపాయలు బహుమతిగా పొందుతున్నారు. అరే వాహ్, సూపర్, కంగ్రాచులేషన్స్ ఈషా గారు. ఈ పోటీలో విన్నర్ ఎవరో అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందిగా. ఇంక ఇప్పుడు వెళ్ళి కుకింగ్ కాంపిటీషన్ లో ఎవరు విన్నారో తెలుసుకుందాం. పదండి వెళ్ళి చూద్దాం ఏ పార్టిసిపెంట్ చేతి వంట జడ్జెస్ కి బాగా అన్నిటికన్నా నచ్చిందో. అలా ఆ జడ్జెస్ అందరూ తయారు చేసిన వంటకాలను టేస్ట్ చేస్తారు. ఇందులో ఏ అనుమానం లేదు. అందరు పార్టిసిపెంట్ చాలా కష్టపడి అన్ని డిషెస్ చేశారు. కానీ దీనిలో ఈ మలై కోఫ్తా నాకు చాలా బాగా నచ్చింది. నేహ గారు చేసిన దీని రుచి అమోఘంగా ఉంది. అందుకే నేహ గారిదే మొదటి విజేత. దీనికి బహుమతిగా నేహ గారికి పూర్తిగా 1,00,000 రూపాయలు అందుతాయి. జడ్జి చెప్పిన మాటలు విన్నాక ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ ఆనందానికి హద్దులే లేవు. అలా ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన బహుమతి డబ్బుని అందుకున్నాక ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకుంటారు. నేనసలెప్పుడూ నా కలలో కూడా అనుకోలేదు మనం అకస్మాత్తుగా 2 లక్షలు గెలుచుకుంటామని. ఇప్పుడు ఇంకా మన అమ్మా నాన్న మన పెళ్లి ఖర్చు కోసం ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. ఇంత డబ్బుతో మనం మన కోసం లెహంగా కొనుక్కోవచ్చు, అలానే మిగతా అవసరాలు కూడా తీర్చుకోవచ్చు. నిజం చెప్పావు నేహ, మంచి పని చేసావు జాతరకి వెళ్దామని చెప్పి. లేదు అంటే ఇవన్నీ మనం సాధించే వాళ్ళమే కాదు. అలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి వచ్చిన 1,00,000 రూపాయల బహుమతిని అందుకుంటారు. వాటితో వాళ్ళ పెళ్లికి నిశ్చితార్థానికి కావలసిన మంచి మంచి వస్తువులన్నీ కొనుక్కుంటారు. అలానే బజారుకు వెళ్లి వాళ్ళకి నచ్చిన అందమైన లెహంగాని కూడా కొనుక్కుంటారు. నిశ్చితార్థం రోజున వాళ్ళు ఆ లెహంగా వేసుకుని ఎంత అందంగా ఉంటారంటే అందరి చూపు వాళ్ళ మీదే. అసలు నేను ఎప్పుడూ కల్లో కూడా అనుకోలేదమ్మా అలాంటి పేదవాళ్ళ కూతుర్ల నిశ్చితార్థం ఇంత ఘనంగా జరుగుతుందని. నా ఇద్దరు కూతుర్లు ఈ లహంగాలు వేసుకొని ఎంత అందంగా ఉన్నారో. ఎవరి దిష్టి వీళ్ళకి తగలకూడదు. అలా ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ల నిశ్చితార్థం చాలా ఘనంగా జరుగుతుంది. నిశ్చితార్థం జరిగిన తరువాత కాంపిటీషన్ పెట్టిన జడ్జ్లు అక్కడికి వస్తారు. ఈషాకి ఒక పెద్ద స్కూల్లో మంచి డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం ఇస్తారు. అలానే నేహాకి ఏమో ఒక మంచి రెస్టారెంట్లో షెఫ్గా ఉద్యోగం ఇస్తారు. అలా వాళ్ళిద్దరికీ ఆ ఉద్యోగం వల్ల మంచి శాలరీ కూడా లభిస్తుంది. నిశ్చితార్థం తరువాత వాళ్ళిద్దరి పెళ్లి కూడా చాలా ఘనంగా చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ జీతంతో వాళ్ళ అమ్మ నాన్నకి మంచి ఇల్లు కూడా కట్టిస్తారు.